నమస్తే అండి. ఈరోజు వీడియోలో మన గార్డెన్లో చిన్న హార్వెస్ట్ అయితే చేద్దాం. చాలా రోజుల తర్వాత హార్వెస్ట్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఫస్ట్ దొండకాయలతో స్టార్ట్ చేద్దాం. ఇది ఈ మధ్య కాలంలో పెట్టిన దొండపాదేనండి. చాలా బాగా పాకింది. చూసారా, పందిరంతా కూడా చక్కగా అల్లిపోయింది అన్నమాట. పెన్సిల్ దొండ అంటారు కదా, అది. ఇది పందిరేసిన ఈ కర్ర కొంచెం పుచ్చి పౌడర్ లాగా వస్తుందండి. ఇది చక్కది అనమాట. ఇది గుత్తులు గుత్తులుగా కాపు వస్తుందండి. వాటర్ ఎక్కువగా పోయాలి దొండపాదికి. సమ్మర్లో బాగుంటుంది అన్నమాట కాపు. ఒకసారి పెట్టుకుంటే కొన్ని సంవత్సరాల వరకు కూడా మనం హార్వెస్ట్లు తీసుకోవచ్చు. 6 నెలలకి కొద్దిగా ప్రూనింగ్ చేసుకుంటే మళ్ళీ కొత్త తీగలు అవి వచ్చి కాపు ఎక్కువగా ఉంటుందన్నమాట. దొండపాదుని మనం కొమ్మల ద్వారా పెంచుకోవచ్చు. చిన్న కొమ్మ తీసుకుని చక్కగా మట్టిలో పెట్టుకుంటే ఈజీగా ఒక 15 రోజుల్లో కొత్త చిగురులు అవి వచ్చి తీగలు రావడం స్టార్ట్ అవుతుంది అనమాట. 1 మంత్ అలా పడుతుందండి మనకి కొంచెం తీగలు అవి పాకి పూత రావడానికి. ఈరోజు హార్వెస్ట్లో దొండకాయలు బాగా వచ్చాయండి. కేజీ కాయల వరకు ఉంటాయి. ఇంకా టెర్రస్ పైన కూడా కొన్ని ఉన్నాయి. కూరగాయలు కోద్దాం. నిన్న గోరుచిక్కుడుకాయలు కోసాం కదా, ఇంకా టొమాటోలు అలా ఉన్నాయన్నమాట. చూసుకోవద్దాం. టెర్రస్ పైకి వచ్చామండి. తీగజాతి పాదుల వరకు మొత్తం తీసేసాము. ఇంకా మొక్కలు వంగ, టొమాటో, పచ్చిమిరప, చిలకడ దుంపలు ఇలా ఉన్నాయన్నమాట. కింద నుంచి కోసుకొచ్చుకున్న దొండకాయలు హార్వెస్టేబుల్. ఈ మధ్య అసలు హార్వెస్ట్లు అంటే ఏ రోజు కావాల్సిన ఆ రోజు అలా కోస్తున్నాం, కానీ వీడియోస్ అలా తీయట్లేదు కదా. టేబుల్ డస్ట్ పట్టుకుపోయింది. ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది. నెక్స్ట్ టొమాటోలు కోద్దాం. నెక్స్ట్ వంకాయలండి. మళ్ళీ పూత స్టార్ట్ అయినాయండి వంగ మొక్కలు. కొంచెం టైం పడుతుంది అనమాట ఎక్కువ దిగుబడి రావడానికి. అయిపోయింది, పూత స్టార్ట్ అయినాయి మొక్కలు. నెక్స్ట్ 100 రూపీస్ బ్లాక్ టబ్లో రాడిష్ పెట్టానండి. యాక్చువల్గా మనం శీతాకాలం మాత్రమే రాడిష్
ఆకులు అవి కూడా చాలా హెల్తీగా ఉన్నాయండి. దుంపలనే కాకుండా ఆకులను కూడా మనం పప్పులో అలా వేసుకోవచ్చు. చూసారా ఎంత మంచి సైజులో వచ్చిందో. మనం మట్టిని కలుపుకునే విధానం పైనే మనం తీసుకునే దిగుబడి అనేది ఆధారపడి ఉంటుందండి. దుంపజాతి సంబంధించిన వాటికి మట్టి అనేది చాలా గుల్లగా కలుపుకోవాలన్నమాట. దుంపలు కూడా మంచిగా ఊరుతాయి. సో పైనుండే ఆకుల్ని పప్పులో అలా వేసుకోవచ్చు. హెల్త్ పరంగా కూడా చాలా మంచిది. 2 నెలల్లో మనకి హార్వెస్ట్ అనేది రెడీ అయిపోతుందండి రాడిష్. సో మొత్తం తీసేస్తున్నాను, ఇంకెలాగో కంటైనర్స్ ఖాళీ చేస్తాను కదా. నెక్స్ట్ చిన్న కంటైనర్లో పుదీనా పెట్టానండి. ఇదంతా కూడా ఒకసారి మనం మొదలకంట కూడా కట్ చేసేద్దాం. మళ్ళీ కొత్త చిగురులు వస్తుంది అనమాట. మనం వాడకపోయినా కూడా ఎప్పటికప్పుడు ఇలా తయారైన ఆకుని మనం కట్ చేసేసుకున్నాం అనుకోండి, మళ్ళీ కొత్త చిగురులు అవి వచ్చి హెల్తీగా చక్కగా ఫ్రెష్గా పెరుగుతుంది అనమాట. సో పుదీనా కూడా వంటల్లో వాడటం చాలా మంచిదండి. మీరు ఎప్పుడైనా అలసటగా అనిపించినప్పుడు, బాగా స్ట్రెస్గా కానీ అనిపిస్తే కొంచెం ఈ పుదీనా ఆకుల్ని మీరు వాటర్లో మరిగించుకుని కొంచెం తాగినట్లయితే చాలా రిలాక్సేషన్గా అనిపిస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, ఆ వేరియేషన్ మీకే అర్థమవుతుంది. ఆ కొంచెం 4 ఆకులు ఉంచండి, మళ్ళీ మొత్తం రావాలి కదా, అది ఉంచేయండి. నెక్స్ట్ పాలకూర కూడా ఉంది, కానీ నేను వండే ముందు హార్వెస్ట్ చేస్తాను. సో ఎంత మంచి సువాసనండి పుదీనా. మనం వాటర్ పోసేటప్పుడు కూడా ఆ కంటైనర్ ఉన్న ప్లేస్ దగ్గరికి వచ్చేసరికి ఒక మంచి అరోమా అనమాట. మనం బయట డబ్బులు ఖర్చు పెట్టినా కూడా ఇంత ఫ్రెష్గా హెల్తీగా ఉండే ఆకుకూరలు అనేవి దొరకటం చాలా కష్టం అండి. సో చాలా సింపుల్గా చిన్న చిన్న కంటైనర్స్లో చక్కగా మనం మన ఇంట్లోనే పండించుకోవచ్చు అనమాట. చాలా హ్యాపీగా సాటిస్ఫాక్షన్గా కూడా అనిపిస్తుంది. ఇలా కొమ్మల్ని తీసుకొచ్చుకుని ముదురు కొమ్మల్ని మట్టిలో గుచ్చేసినా కూడా ఈజీగా బ్రతికిపోతుందండి. ఒకసారి మనం పెట్టుకుంటే ఇంక అసలు అది పోదనమాట. గార్డెన్లో అంత మొండి మొక్క అనమాట పుదీనా. నెక్స్ట్ తోటకూర అండి. ఇంతకుముందు ఆల్రెడీ ఒకసారి హార్వెస్ట్ చేసాము, మళ్ళీ కొత్త చిగురులు అవి వచ్చి మళ్ళీ ఎదిగిందనమాట. ఇది సెకండ్ హార్వెస్ట్. పెద్ద సైజు కంటైనర్లో కానీ మనం ఇలా వేసుకున్నాం అనుకోండి, ఇలా కంటిన్యూస్గా మనం హార్వెస్ట్లు తీసుకోవచ్చు. కట్ చేసిన ప్రతిసారి మళ్ళీ మనం కొంచెం ఎరువది వేసుకున్నాం అనుకోండి, మళ్ళీ కొత్త చిగురులు అవి వచ్చి ఇలా హెల్తీగా పెరుగుతుందనమాట. అదే 50 రూపీస్ బ్లాక్ టబ్స్ లోతు తక్కువగా ఉండే కంటైనర్స్లో కానీ వేసుకుంటే వేర్లతో సహా తీసేసుకోవాలి. అందులోనూ ఈ కంటైనర్ ఏంటంటే కంపోస్ట్ చేసిన కుండీ అండి. అంటే శాండ్విచ్ మెదడులో అడుగున ఒక లేయర్ మట్టి, ఎండాకులు ఒక లేయరు, కిచెన్ వేస్ట్ ఒక లేయరు, మళ్ళీ ఎండాకులు, కిచెన్ వేస్ట్, మట్టి అలా కలిపి పెట్టుకున్న కంటైనర్ అనమాట. మట్టిలో చాలా మంచి పోషకాలు అనేవి ఉండటం వల్ల చూసారా ఎంత హెల్తీగా పెరిగాయి ఆకుకూరలు. అసలు మధ్యలో నేను లాస్ట్ టైం కట్ చేసిన తర్వాత కూడా ఎలాంటి ఎరువులు కూడా వేయలేదనమాట. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే, మీరు కిచెన్ వేస్ట్ కలెక్ట్ చేసి పెట్టుకుని చక్కగా ఎండాకులు, కిచెన్ వేస్ట్, కొంచెం ఒక లేయరు మట్టి, అలా మీరు శాండ్విచ్ మెదడులో లేయర్లుగా వేసుకుని కుండీని కానీ నింపుకున్నట్లయితే మంచి దిగుబడి అనేది తీసుకోవచ్చు. టెర్రస్ పైన ఎక్కువ బరువు పెడుతున్నామన్న ఇబ్బంది కూడా మనకి అనిపించదు అనమాట. లైట్ వెయిట్గా ఉంటుంది కుండీ. ఎక్కువగా ఎరువులు అవి వేయవలసిన అవసరం కూడా ఉండదన్నమాట. చూసారా ఎంత హెల్తీగా ఉండే ఆకుకూర. ఇందాక చెప్పాను కదండి, బయట హార్మ్ఫుల్ కెమికల్స్ అవి యూజ్ చేసి పండిస్తారు. అది వాళ్ళకి తప్పదనమాట. ఇంకా రైతులు లాభాలని గడించాలి కాబట్టి నష్టాలు రాకుండా ఉండటం కోసం అలా కొంచెం ఎరువులు అవి ఎక్కువగా వేస్తారనమాట, రసాయనిక ఎరువులు. సో మనం ఇంట్లో పండించుకుంటున్నాం కాబట్టి ఎంత వచ్చినా చాలు, మన ఇంట్లోకి సరిపడా ఒక చిన్న కంటైనర్లో వేసుకుని 4 ఆకులు అలా కట్ చేసి మనం పప్పులో అలా వేసుకున్నా కూడా చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట. మంచి పోషకాలు కూడా అందుతాయి. సో అందుకని చెప్పి ఎలాగో ఈ సమ్మర్ అయిపోయిన తర్వాత మనకి మొక్కలు పెంచుకునే ప్రతి ఒక్కరికి బెస్ట్ సీజన్ కాబట్టి తప్పకుండా ఈలోపు మీరు కంటైనర్స్ ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకుని ఉండండి. మట్టి కంటైనర్స్ ఎలా చేయాలి ఏంటనేది తెలుసుకుని మీరు టిప్స్ అవి తెలుసుకుని ఉంటే సీజన్ స్టార్ట్ అవ్వగానే మీరు
గార్డెనింగ్ స్టార్ట్ చేసేయచ్చు అనమాట. దానికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా నేను మళ్ళీ అప్లోడ్ చేస్తాను. బిగినర్స్కి హెల్ప్ అయ్యే విధంగా నేను మంచి మంచి టిప్స్తో వీడియోస్ అనేవి షేర్ చేస్తాను. నెక్స్ట్ అలసందలండి. దీనికి ఎలాంటి తీగలు కూడా కట్టలేదు, అయినా కిందమ్మటే మొక్కలాగా కాస్తున్నాయి అన్నమాట. వైర్లు ఈ తీగలకి మనం పైకి సపోర్ట్ చేసి కట్టేస్తాం అనుకోండి, పైకి పందిరి పైన కూడా చక్కగా పాగుతాయి అన్నమాట. ఇలా కొంచెమే వచ్చినప్పుడు కూరకు సరిపోవు కదా, ఏం చేయాలి అని అనుకోవచ్చు. ఇలా అన్నప్పుడు మనం బీరకాయ అలా వండుకున్నప్పుడు ఆ కూరలో మనం యాడ్ చేసుకోవచ్చు. లేదంటే ఫ్రైడ్ రైస్లు కానీ ఉప్మా అలా చేసినప్పుడు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తాలింపులో వేసేసుకోవచ్చండి. ఇదండి ఈరోజు వీడియో, చిన్న హార్వెస్ట్ అనమాట. ఇంతకుముందు కూడా టెర్రస్ గార్డెన్లో హార్వెస్ట్లు చేసాము, బట్ వీడియోస్ అవి పోస్ట్ చేయడం కుదరలేదనమాట. సో దొండకాయలు ఈరోజు హార్వెస్ట్లో దొండకాయలు బాగా వచ్చాయండి. అలాగే రాడిష్, కొద్దిగా వంకాయలు, కొంచెం టమాటాలు, పుదీనా, తోటకూర, పచ్చిమిరపకాయలు అవి కూడా ఉన్నాయి. కానీ దానికి సంబంధించి నేను నెక్స్ట్ ఒక వీడియో అప్లోడ్ చేసి తర్వాత నేను హార్వెస్ట్ చేస్తాను. ప్రస్తుతానికి ఇంట్లో కూడా పచ్చిమిరపకాయలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నేను హార్వెస్ట్ చేయట్లేదండి. సో ఇదండి రోజు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.